హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్కూల్ యూనిఫామ్కి హాఫ్ కాలర్ నెక్ డిజైన్ని ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానండి. బాగా చూడండి, వివరంగా అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. తర్వాత వచ్చేసి మన ఫోల్డింగ్స్ అనేటివి మన వైపుకే ఉండాలి. చూడండి, మనం వచ్చేసి పైన నెక్ షోల్డర్ రెండు కలిపి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను మొత్తం అండి. షోల్డరు 7 ఇంచెస్ అయితే 3 ఇంచెస్ నెక్కు వచ్చేసి ఇంకా 4 ఇంచెస్ మనము షోల్డర్కి అయితే వదిలేస్తున్నాము. తర్వాత షోల్డర్ డౌన్ అండి, ఆర్మ్ డౌన్ అంటారు కదా, ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటాను. పైన ఎంత తీసుకుంటారో కింద కూడా అంతే తీసుకోవాలి. ఇది 14 and 15 ఇయర్స్ గర్ల్కి అండి. ఇలా 7 ఇంచెస్ పెట్టేసి ఇలా అడ్డంగా ఒక లైన్ అయితే, నిలువుగా అడ్డంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. తర్వాత చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. 34 ఇంచెస్లో 4th పార్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండి. నేను 8.5 దగ్గరికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని 2 ఇంచెస్ ఖర్చులకైతే వదిలేస్తున్నాను, అంతేనండి. తర్వాత నెక్ అయితే మార్క్ చేసుకుందాము. నెక్ వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గరికి అయితే మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొనేసి అలాగే డ్రా చేసుకోవాలి, అడ్డంగా నిలువుగా మొత్తం బాక్స్ టైపు ఇలా బాక్స్ లాగా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆర్మ్ డౌన్ తీసాం కదా, అక్కడైతే ఒక 1/2 ఇంచెస్ ఒక మార్కింగ్ అయితే చేసేసుకొనేసి కొంచెం డౌన్ తీసేయాలండి నెక్ దగ్గరికి. ఇలా క్రాస్గా లైన్ కలిపేసి చూడండి, క్రాస్ అంతేనండి, అలాగే ఉంచేసేయాలి. నెక్ పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఏ షేప్ కావాలంటే నెక్కి ఆ షేప్ పెట్టేసుకోవచ్చు. నేనైతే ఈ స్క్వేర్ లాగా ఈ షేప్ అయితే ఇస్తున్నాను. మీకు రౌండ్ కావాలంటే రౌండ్, లేదంటే కనుక అలాగే ఉంచేసుకోవాలంటే బాక్స్ టైప్ అలాగే ఉంచేసుకోవచ్చు. నేనైతే ఇలా వీ నెక్ లాగా ఇలా ఇచ్చేసాను, అంతేనండి. ఇది 5 ఇంచెస్ అండి. ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, కిందికి బ్లాంకెట్ కోసం అండి మనము ఈ 6, 7, 8 ఎన్నైనా ఇంచెస్ పెట్టుకోవచ్చు. 8 వరకు లాస్ట్ అండి. నేనైతే 5 ఇంచెస్ దగ్గరికి అయితే పెడుతున్నాను. నాకు చాలు, ఆ పాప ఎక్కువ వద్దనింది, అందుకోసం నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. అంటే ఇక్కడ 5 ఇంచెస్, నెక్ 5 ఇంచెస్, మొత్తం టోటల్ 10 ఇంచెస్కి అయితే నేను ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసినట్టండి. ఇక్కడ 4 లేయర్స్ కదా నేను వేసింది, ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి. ఇంకా మనం బ్యాక్ నెక్ కూడా ఇందులోనే డ్రా చేసుకుందాము. బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 1 ఇంచ్కి అయితే డౌన్ తీస్తున్నాను, ఒక 1 ఇంచ్కి అంతేనండి. బ్యాక్ నెక్ ఏమి చేంజ్ చేయడానికి, కట్ చేయడానికి ఏం లేదండి. నెక్ మాత్రమే కొంచెం డౌన్ తీసేయాలి, అంతేనండి. కొంతమంది 1/2 ఇంచెస్ తీస్తారు, మనము 1 ఇంచ్ తీసాము, ఎలాగైనా ఒకటేనండి. తర్వాత ఆర్మ్ డౌన్ దగ్గర వచ్చేసి రౌండ్ తీసేయాలి కదా మనము. రౌండ్ కోసం టేప్లో సగ భాగానికి ఇలా ఫోల్డ్ చేసేసి సగానికి మార్కింగ్ పెట్టుకొనేసి మిడిల్లో నుంచి 1.5 ఇంచ్ వరకు మనము ఇలా చిన్నగా డ్రా చేసుకునేసి చెస్ట్ లూజ్లోకి కలసాలండి. ఆ లైన్ వచ్చేసి మనం ఇప్పుడు డ్రా చేసేది షేప్ వచ్చేసి చెస్ట్ లూజ్కి అయితే కలిసిపోవాలండి, అంతేనండి. ఆర్మ్ రౌండ్ షేప్ అయితే వచ్చేసింది మనకి, అంతేనండి. దీని ప్రకారం మొత్తము కట్ చేసేసుకోవాలి, అంతేనండి. చూడండి, కట్ చేశాను నేనైతే. ఇక్కడ కూడా ప్లాకెట్ దగ్గర కూడా కట్ చేశాను. తర్వాత ప్లాకెట్ 5 ఇంచెస్ కదా, చూడండి అక్కడ వరకు ఇలా కిందికి ఇలా కట్ చేశానండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్ చేయాల్సింది ఇక్కడ ఏం లేదండి, కటింగ్ స్టిచ్చింగ్ అంతా ఫ్రంట్ పార్ట్లోనే. ఇప్పుడైతే మనము ఇక్కడైతే కట్ చేసుకున్నాం కదా, అయితే ప్లాకెట్ అయితే ఇప్పుడు కుట్టుకుందామండి. ప్లాకెట్ కోసము ఒక 5 ఇంచెస్ విడ్త్ తోటి, ఇప్పుడు వచ్చేసి మనం 5 ఇంచెస్ పెట్టాం కదా, 5 ఇంచెస్ లేకుండా ఒక 1.5, 2 ఇంచెస్ ఎగస్ట్రాతో అయితే ప్యాంట్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఈ టాప్ కి మనం ఎక్కడైతే కట్ చేసుకున్నాం, కట్ చేసిన దానికన్నా కింది వరకు ఇలా స్టిచ్ చేయాలండి. నేను ఇక్కడ మార్కింగ్ వేసాను కదా కిందికి, అక్కడ వరకు స్టిచ్ చేయాలని అర్థం అండి, అంతేనండి. ఇప్పుడైతే ఆ 5 ఇంచెస్ లోకి భాగాన్ని సగం చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొనేసి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ వరకు స్టిచ్ చేసుకుందాం. ఇలా మొత్తము ఆ మార్కింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. కింద టాప్ దగ్గర కటింగ్ చేసాం కదా, కటింగ్ వరకు కాకుండా కొంచెం కింది వైపుకేనండి. ఇంకో సైడ్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకొని ఆ క్లాత్ని అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు విడ్త్ తోటి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం మార్కింగ్ వేసాం కదా, అక్కడ కూడా అడ్డంగా కింద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత
చూడండి కింద స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి వెనక వైపు తిప్పేసి టాప్ని ఇక్కడ స్టిచ్ చేసాం కదా కింద ఆ స్టిచ్చెస్ వరకు ఇలా క్రాస్గా ట్రయాంగిల్ షేప్లో అటు సైడ్ ఇటు సైడ్ మూల ఇలా కట్ చేసేసుకోవాలండి. చూడండి అలా రావాలి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి ఒక ఫోల్డింగ్, ఇటు సైడ్ నుంచి ఒక ఫోల్డింగ్ అండి. ఇలా ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఇలా చిన్నగా అలా ట్యాప్ చేస్తూ రఫ్ చేస్తే వస్తుంది నీట్గా ఫోల్డింగ్ అలాగే ఉండిపోతుంది. ఇటు సైడ్ నుంచి ఇలాగే మనం ఎటు సైడ్కి అయితే కిందికి పెట్టాలనుకుంటున్నామో కింది వైపు పెట్టేది ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఇక్కడి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఆ క్లాత్ కింద క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. చూపిస్తాను చూడండి. ఈ ఫస్ట్ క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత అలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇంకా పైన వైపు వస్తుంది కదా మనం పైన ఉక్స్ ఏదో గుండి ఏదో ఒకటి పెడతాం కదా అది వచ్చేసి ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా నెక్ దగ్గర మాత్రం ఈక్వల్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. జారిపోకుండా ఒక పాదం కిందికి అయితే మిషన్ కిందికి పెట్టేసుకోండి. నీట్గా కూర్చుంటుంది. ఇలా పాదం కిందికి పెట్టుకొనేసి నీట్గా ఇలా సర్దుకొనేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చూడండి. ఏ యాంగిల్ అయినా పెట్టేసుకోవచ్చు లేదా ఇలా వీ నెక్ లాగైనా పెట్టేసుకోవచ్చు. కింద ఉంది కదా ఆ క్లాత్ కిందికి జరిపాం కదా దాన్ని ఒక స్టిచ్ చేసేస్తే కింద సరిపోతుంది. ఇప్పుడు అక్కడ స్టాప్ చేసాం కదా ఇందాక కుడతా ఆ స్టాప్ దగ్గర నుంచి ఇలాగ మొత్తం రౌండ్కి కుట్టేసేయాలి. మనం ఎంతవరకు ఓపెన్ పెట్టాలనుకుంటున్నాం అంతవరకు వదిలేసుకొనేసి ఇంకా పైన భాగంలో కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఇలా ఇంటూ మార్కులు అయితే నేను కుడదాం అనుకుంటున్నాను. ఎంతవరకు మనం ఫోల్డ్ చేసామో అదేనండి ఓపెన్ లేకుండా క్లోజ్ చేసామో ఆ క్లోజ్ దగ్గర నుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇలా ఇంటూ మార్కులు అయితే కుడదాం అనుకుంటున్నాను. ఆ ఇంటూ మార్కు ఇలాగా కుట్టుకుంటూ రావాలి అంతేనండి. నీట్గా చిన్నగా ఇలా కుట్టుకుంటూ రావాలి. కింద అయితే కుట్టేసాం కాబట్టి వదిలేసేయాలి అంతేనండి. ఇప్పుడైతే ప్లాకెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది కింద వైపు కూడా అంతేనండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం గోటేయాలనుకుంటున్నాను నేను. మీరు తిప్పైనా కుట్టేసుకోవచ్చు, చేతి కుట్టైనా వేసుకోవచ్చు, ఎలాగైనా ఓకే. దానికన్నా ముందు మనము కాలర్ ఎంతవరకు కిందికి ముందర వైపు పెట్టాలనుకుంటున్నామో అంతవరకు మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. 2.5 3 అట్లా. నేనైతే 2 ఇంచుల వరకు అయితే పెట్టేస్తున్నాను. కింద నెక్ కనిపించదు కదా మూలలో, అందుకోసం అనేసి నేను 2 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే 2.5 3 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొనేసి ఇక్కడ నుంచి మనము చేతి కుట్లు కానీ గోటు కానీ లేదా తిప్పి కుట్టడం కానీ మొత్తంగా అయితే తిప్పి కుట్టేటప్పుడు అయితే మొత్తంగా పెట్టేసుకోవచ్చు. అలా వేసేసుకోవాలి. నేను ఈ ప్యాంట్ పీస్లో అనేవి ఇలా 2 తీసుకున్నాను. 1.5 ఇంచు విడ్త్ తోటి తీసుకొనేసి చివర్లో ఇలాగా మనము ఎప్పుడైనా హెమ్మింగ్ చేసుకుంటాం కదా అలాగా చివర్లో అయితే ఇలాగా ఒక చిన్న కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు లాస్ట్లో చివరిలో ఇలా కుట్టేసుకోవాలి. నేను 2టికి అయితే స్టిచ్ చేసేసాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక పీస్ని అయితే తీసేసుకోవాలి. ఒక సైడ్ నెక్కి తీసేసుకొనేసి ఖర్చు ఉన్నది పై వైపుకి పెట్టేసుకొనేసి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అక్కడ మార్కింగ్ వేసాం కదా దానికన్నా పైకే పెట్టేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. దాని ఈక్వల్గా లేకుండా ఇలాగ పెట్టేసుకొని వచ్చి ఒక స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి. మనము ఇక్కడ మూలల దగ్గర వచ్చేసి ఎంతైతే ఫోల్డ్ అవుతుందో మనకి ఈజీగా అంతవరకు ఫోల్డ్ చేయాలండి. ఇలాంటి నెక్కులకి కొంచెం కొంచెం ఫోల్డ్ చేస్తే నీట్గా షేప్ అయితే రాదండి. షేప్ అయితే అవుతుంది. షేప్ అవుట్ కాకుండా ఇలాగ నీట్గా ఈజీగా వచ్చేలాగా తిరిగేలాగా చూసుకొనేసి క్లాత్ ఇలాగ పెట్టేసుకొనేసి మనము ఏదన్నా ఉంటే ఆ పిన్ను కానీ ఏదన్నా ఉంటే అలా మూలలు జరిపేసుకుంటూ ఇలా స్టిచ్ చేసేయాలి. చివర్లో వచ్చేసి కొంచెం క్లాత్ పెట్టేసుకొనేసి ఒక 1/4 ఇంచు విడ్త్ క్లాత్ పెట్టేసుకొనేసి మొత్తం కట్ చేసేసుకోవాలి. ఆ క్లాత్ని వచ్చేసి పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకొనేసి స్టిచ్ అయితే వేసేయాలి. రబ్ చేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది స్టిచ్. వేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర ఒక కటింగ్ అయితే పెట్టేసుకోవాలి. కట్ చేసుకుంటే నీట్గా ఫోల్డ్ అవుతుంది నెక్. ఇలాగ పెట్టేసుకొని ఇలా ట్యాప్ చేసేసుకోండి వెనక వైపుకి. ఇలా ట్యాప్ చేసుకుంటే నీట్గా గోరుతోటి అలా అనుకుంటే నీట్గా వచ్చేస్తుంది. మనం ఎంతైతే విడ్త్ తోటి కావాలనుకుంటున్నామో గోటు
అంత విడత్ తోటి స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి. నేనైతే చేసేసాను. తర్వాత కింద హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, డబల్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. నేను డబల్ స్టిచ్ అయితే వేసేసాను. మీ ఇష్టం అండి, హెమ్మింగ్ చేసుకుంటారో చేసుకోండి, ఇలా అయితే వేసుకోండి. నేను 2 వైపులా అయితే పెట్టేశాను. మొత్తం నెక్ అయితే కంప్లీట్ అయింది, ఫ్రంట్ నెక్. తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. మనం కిందికి డౌన్ తీసాం కదా, దాని ప్రకారమే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. నెక్ వైపు మాత్రం ఈక్వల్గా ఉండాలండి. షోల్డర్ వైపు ఇట్లా చంక భాగం వైపు ఎక్కువ తక్కువ వచ్చినా మనం కట్ చేసేసుకోవచ్చు. అక్కడ ఎగుడు దిగుడు రావచ్చు, కానీ నెక్ వైపు మాత్రం ఈక్వల్గా ఉండేటట్టు పెట్టుకునేసి 1కి 2 సార్లు చూసుకునేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్టిచ్ బాగా నీట్గా వచ్చింది, స్ట్రైట్గా అనుకున్నప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. అలాగే 2 వైపులా నేను షోల్డర్స్ అయితే జాయింట్ అయితే చేసేసానండి. చూడండి, చేసిన తర్వాత మనము అక్కడ 2 ఇంచుల దగ్గరికి ఫ్రంట్ వైపు 2 ఇంచులు పెట్టాం కదా, అక్కడ నుంచి అక్కడికి ఈక్వల్గా 2 వైపులా ఇలా పెట్టేసుకోవాలి నీట్గా. ముందర నెక్ దగ్గర నుంచి వెనకాల నెక్ వరకు నీట్గా ఇలా సర్దుకుంటూ ఈక్వల్గా ఇలా పట్టేసుకోవాలి. పట్టేసుకునేసి ఇప్పుడు మనం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఆ మార్కు దగ్గరికి ఎంతైతే వస్తుందో టేప్తో అయితే తీసుకోవచ్చు, లేదా అలాగైనా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే క్లాత్ పెట్టేసైనా మీ ఇష్టం అండి. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని నేను ఇలా పెట్టేస్తున్నాను. టేప్ తోటి అయితే కొలుస్తున్నాను. 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ వచ్చింది కదా, ఇప్పుడైతే ఆ 5 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకోవాలి. క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ మీద ఉంది కదా, పైన ఫోల్డింగ్ వచ్చేసి ఉండాలి. కింద ఫోల్డింగ్స్ అయితే అవసరం లేదు, పైన అయితే రావాలి. ఎందుకంటే 5 ఇంచెస్ తీసుకుంటున్నాం కాబట్టి, అందులో హాఫ్ తీసుకున్నాం కాబట్టి మనము అటు సైడ్కి ఇటు సైడ్కి మొత్తం 10 ఇంచెస్ కదా మామూలుగా నెక్. 5 ఇంచెస్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఫోల్డింగ్ అనేది పై వైపుకు ఉండాలి. విడత వచ్చేసి 2 ఇంచులు అయితే తీసుకుంటున్నాను, 5 ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నాను. ఇలా తీసేసుకునేసి డ్రా చేసుకోవాలి. బాక్స్ టైపు చేసుకునేసి కింద షేప్ ఇవ్వండి. ఇలా నెక్కులాగా చిన్న రౌండ్ ఇచ్చేస్తే షేప్ బాగుంటుంది. ఇలాగే ఇంకో పీస్ కూడా సేమ్ లెవెల్లో అయితే నేను కట్ చేశానండి. ఇలా ఒక పీసు ఇంకో పీసు ఇలాగే కట్ చేశాను. మనము క్యాన్వాస్ వేసుకుంటే కన్నా అవసరం లేదు, నేను క్యాన్వాస్ వేయట్లేదు కాబట్టి ఇంకో 2 పీసులు అయితే ఎగస్ట్రా తీసుకున్నాను. వాటిని ముందర వైపు ఎగస్ట్రా వచ్చేలాగా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా వచ్చేలాగా తీసుకున్నాను. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. 4 పీసెస్ తీసుకున్నానండి, క్యాన్వాస్ లేకుండా 4 పీసెస్ తీసుకొని కింద రౌండ్ తీసాం కదా, రౌండ్ దగ్గర వచ్చేసి మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా ఈక్వల్గా ఉండేటట్టు స్టిచ్ అయితే చూసుకుంటూ వేసుకోండి. ఆ రౌండ్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చూసుకోండి. పాదం ఎత్తుతూ సూదిని దింపుతూ ఎలాగైనా చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న కట్లు ఇవ్వండి. ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలి. మనము ఇలా రివర్స్ చేసుకోవాలి. 2 పీసులు పెద్దవి, 2 పీసులు చిన్నవి ఉన్నాయి కదా, అర్థమైంది అని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కదా, నేను చెప్పేది అర్థం అవ్వకపోయినా చేసుకునేసి నీట్గా ఇలాగా రబ్ చేసుకుంటూ రావాలి. ఇలా గోరుతో ఇలా అనేసుకోవాలి, నీట్గా వచ్చేస్తుంది. లేదంటే మీరు ఒక స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ అయితే ఏం వేయట్లేదు, అలాగే ఉంచేసాను. ఇప్పుడైతే కాలర్ని పక్కన పెట్టేసుకునేసి మనం నెక్ దగ్గర అయితే మధ్యలోకి మిడిల్లోకి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి, లేదా కట్ అయినా పెట్టేసుకోవచ్చు. నేను కట్టు పెట్టట్లేదు, మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా మార్కింగ్ పెట్టేసుకునేసి ఈ కాలర్ ఉంది కదా, కాలర్ కూడా మిడిల్లోకి మనము అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఇలా నీట్గా సర్దేసుకునేసి టాప్ని ఇక్కడ కింద పెట్టుకున్నాం కదా గుర్తు కోసం, పైన కూడా పెట్టేసుకోండి, బాగా గుర్తుంటుంది ఈజీగా. పైనుంచే కుడుతున్నాం కాబట్టి మనం ఫ్రంట్ వైపు నుంచి కుడుతున్నామండి, రాంగ్ సైడ్ నుంచి కుట్టట్లేదు, రైట్ సైడ్ నుంచి కుడుతున్నాము. ఇప్పుడు కాలర్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకునేసి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి, మిడిల్ పార్ట్ అన్నట్టు. ఆ మిడిల్ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. పెద్దగా పావించి ఎగస్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2 లేయర్స్ని వదిలేసి ఇక్కడ ఈక్వల్గా తీసుకున్నాం కదా, ఆ 2 లేయర్స్ని అయితే పట్టుకునేసి మనము ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సగం దగ్గర నుంచే అండి, సగాన్ నుంచి మనం మార్కింగ్ పెట్టుకుంటాక ఆ కాలర్ సగానికి ఈ నెక్ సగానికి రెండింటిని ఒకే దగ్గర ఈక్వల్గా పట్టేసుకునేసి స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి అయితే రావాలి, వచ్చేస్తుంది చూడండి. మనం కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇలా లాస్ట్లో ఇలా రబ్ చేసేసుకోండి, అంతేనండి. ఇంకో వైపు కూడా అంతేనండి, మిడిల్ నుంచి స్టార్ట్ చేసేసేయాలి. నేనైతే కుట్టేశాను చూడండి. కుట్టేసిన తర్వాత ఇలా రివర్స్ పెట్టేసి రాంగ్ సైడ్ నుంచి అండి, ఇప్పుడు
రాంగ్ సైడ్లో మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం చూడండి, పావించి ఎగస్ట్రా తీసుకున్నాం అనేసి. ఆ పావించి లోపలికి పోయేలాగా, లోపల కుట్టిన ఖర్చు అనేటివి లోపలికే ఉండేలాగా చూసుకునేసి ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసుకునేసి మనమైతే స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంతేనండి, కాలర్ అయితే ఫినిష్ అవుతుంది. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకునేసి మీకు ఎటు సైడ్కు వీలుగా ఉంటే అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్లో రఫ్ చేసుకోండి, నీట్గా రఫ్ చేసుకునేసి నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మడతలేవి లేకుండా ఖర్చులు అనేటి లోపలికి పోయే విధంగా నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి. వెనకల వైపు కూడా నీట్గా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే క్లాత్ లోపల సూది కిందకైతే పడిపోతుంది. చూసుకుంటూ నిదానంగా ఇలాగ సర్దుకుంటూ నిదానంగానే కుట్టండి, తొందర ఏం లేదు. ఇలా లాస్ట్ వరకు ఇలా కుట్టుకుంటూ రావాలండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇలాంటి బిగినర్స్కి మరింత మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుందని నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇలాగే లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది. కావాలంటే మీరు ఐరన్ చేసుకోవచ్చు. మనం పెట్టుకున్న మార్క్ దగ్గరికి అయితే ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. కాలర్ హాఫ్ కాలర్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దామండి. బాయ్.